అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేణి. నాకు కొంచెం సమయం ఇవ్వాలి. ఒకసారి ప్రజలారా చూడండి. నేను రాసినవి మీరు చూసినవి కేవలం అంకెలు మాత్రమే కాదు. మతరాశుల మధ్యన మగ్గిపోతున్న తెలుగోడి ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కాపాడడానికి, నిలబెట్టడానికి 58 రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన అమర జీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జీవితం ఇది. ఇది నా చేతి రాత కాదు, తెలుగోడి తల రాత మార్చిన ఓ మహామనిషి, మరుపు రాని మహామనిషి యొక్క నేపథ్యం. ఆయనే శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఆయన గురించి మీకు చాలా తెలుసు, ఇంకా చాలా చెప్పాలని వచ్చాను. మొదటి చూడండి, 1901 మార్చి 16 జననం, సాధారణం. ఇదే 1952 డిసెంబర్ 15 ఆయన మరణం అసాధారణం. కారణం దారుణం, ఎప్పటికీ తీర్చుకోలేనిది ఆ మహానుభావుడి రుణం. 1952 డిసెంబర్ 15 ఏంటి ఆ దారుణం? ఆయన చివరి క్షణాలు ఎందుకు అంత దారుణంగా గడిచాయి? ఎందుకు ఆయన రుణం తీర్చుకోలేనిది? ఎందుకు ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క పుట్టినరోజు వేడుకలని మనం ఎందుకు స్మరించుకోవాలి? ఆయన్ని ఎందుకు గుర్తు పెట్టుకోవాలి? ఎందుకు గుర్తించుకోవాలి? ఆయన ఏం చేశాడు మనకి? ఎందుకు ఆయన చరిత్రలో నిలబడ్డాడు? ఏంటి ఆ చరిత్ర? ఖచ్చితంగా ప్రతి తెలుగుడే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన యొక్క జీవిత నేపథ్యాన్ని, ఆయన చేసినటువంటి జీవిత సారాంశాన్ని ఖచ్చితంగా మనం మనసులో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు తన బిడ్డలకి ముఖ్యంగా పాఠ్యాంశంగా ఆయన యొక్క జీవితాన్ని, ఆయన చేసిన పోరాటాన్ని, ఆయన చావుని గుర్తు చేస్తూనే ఉండాలి. ఏంటో అసాధారణమైనటువంటి చావు, ఏంటో అసాధారణమైన జీవితం, ఏంటో దారుణం, ఎందుకు తీర్చుకోలేము ఆయన రుణం? వాటికి సంబంధించినటువంటి ఓ కథ చెబుతాను. అది నిజమైన యథార్థమైన జీవితం. ఒకసారి విందాం, ఒకసారి చూడండి. పొట్టి శ్రీరాములు గారు మద్రాసు పట్టణంలోని జార్జి టౌన్ అన్నాపిల్లై వీధిలోని 165వ ఇంట్లో పుట్టారు. తల్లిదండ్రులు గొరవయ్య, మహాలక్ష్మమ్మ. వాళ్ళది అతి సాధారణ అప్పుల కుటుంబం. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క స్వభావం ఏంటి అంటే, ఆ దరిదాపుల్లో ఏ సమస్య ఏ కుటుంబానికి వచ్చినా వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ సమస్యకి పరిష్కారం అడిగేవారు. వెంటనే ఆ సమస్యకి పరిష్కారంతో పాటు ఆ సమస్యని బహిష్కరించే స్థాయిలో ఆ తల్లిదండ్రులు వాళ్ళకి సూచనలు ఇచ్చేవాళ్ళు, సూత్రాలు ఇచ్చేవాళ్ళు. కాబోలు ఆ తల్లిదండ్రుల యొక్క మనస్సు, ఆ జీవితం ఆయనకు వచ్చిందేమో. సౌమ్యుడు, మృదు స్వభావి, ఏదైనా పట్టుకున్నాడు అంటే వదలని విక్రమార్కుడు పొట్టి శ్రీరాములు గారు. అందరిలానే అతని బాల్యం మద్రాసు పట్టణంలో చిన్నతనంలో అమాయకంగా జరిగింది. ఆయనకి శ్రీరాముడు అన్నా, మహాభారతం అన్నా, భగవద్గీత అన్నా ఏవైనా కూడా విపరీతమైన ఇష్టం. ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది తల్లిదండ్రులు అయితే ఆయన గురువు నారాయణయ్య గారు. ఆయన వయసుకు వచ్చిన తర్వాత ముంబైకి వచ్చారు. ముంబై శానిటరీ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకున్నారు. అదే రైల్వే పెనిన్సులర్లో 250 రూపాయల జీతానికి కూడా ఆయన జీవితం మొదలుపెట్టారు. మరి ఏముంది ఈ జీవితంలో? ఏముంది మలుపులు? ఆయన దేశానికి, రాష్ట్రానికి చేసినటువంటి సేవ ఏంటి, గొప్ప ఏంటి, ఎందుకు గుర్తుపెట్టుకోవాలని అడిగితే ఎక్కడే మరి ఎవరి జీవితంలో కూడా లేనటువంటి విషాదకరమైనటువంటి ఛాయలు, ఎన్నో ట్విస్టులు కూడా మనం తెలుసుకోవచ్చు. తనని కన్న తల్లిదండ్రులను, తనతో పుట్టిన అక్క అన్నలను, తన కోసం పుట్టిన భార్యను, తనకు పుట్టిన కొడుకుని 3 పదుల వయసులోపే అందరినీ కోల్పోయాడు. మన జీవితంలో మన తల్లిదండ్రులు ఏదన్నా గిఫ్ట్ ఇస్తానని ఇవ్వకపోతేనో, ఏదన్నా ఒక అమ్మాయి మనల్ని ప్రేమిస్తుందని అమ్మాయి మనల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతేనో ఏం చేస్తాం? జీవితం మొత్తం కడతేరిపోయింది, కన్నీటి సంద్రంలో మునిగిపోతాం. ఎన్ని సమస్యలు, ఎంతమందిని కోల్పోయిన ఏ వ్యక్తి అయినా సరే మద్యానికి బానిస అవుతాడు, మధ్యలోని జీవితాన్ని ముగిస్తాడు, లేకపోతే పిచ్చిగా ప్రవర్తిస్తూ ప్రపంచాన్ని ఊహించుకుంటూ తిరుగుతాడు. కానీ ఆయన అలా చేయలేదు. ఆయన
నా కుటుంబం పోతే ఏంటి, భారతదేశం స్వాతంత్ర్యం లేక బ్రిటిష్ వాళ్ళ మధ్యన మగ్గిపోతుంది, బానిస సంఖ్యల మధ్యన ఇరుక్కుపోతుందని ఆలోచించి నాకు మరో కుటుంబం, మరో జీవితమైన భారతదేశానికి స్వాతంత్రం తేవడానికి అహర్నిశలో కష్టపడుతున్నటువంటి గాంధీ గారి అనుచరుడుగా, గాంధీ గారి ఆచరణలో ఆయన్ని అనుసరించే వ్యక్తిగా, ఆయన మీద ఉన్న అపారమైనటువంటి శక్తిగా ఆయన సబర్మతి ఆశ్రమంకెళ్ళి సేవలు చేశాడు. క్విట్ ఇండియా ఉద్యమాల్లో, ఉప్పు సత్యాగ్రహాల్లో పాల్గొని పలుసార్లు జైలుకు వెళ్ళాడు. చాలా లాఠీ దెబ్బలు తిన్నాడు. అలాంటి గొప్ప వ్యక్తి ఆయన దేశానికి రకరకాలుగా అన్ని ఉద్యమాల్లో ఒక ఉద్యోగిగా పనిచేసి తన జీవితం మొత్తాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఇంకా ఆయన గురించి గొప్పగా చెప్పాలి అంటే అప్పట్లో ఆంధ్ర అంటే మద్రాసీల మధ్యన ఉండేటువంటి, మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేటువంటి తెలుగు వారికి, హరిజనులకి ఆలయములకు ప్రవేశపెట్టేది లేదు. కుక్కుడు మంచినీళ్ళు ఇస్తేనే దూరంగా ఉంచి పోసేటువంటి పరిస్థితి, అస్పృశ్యత, అంటరానితనం, అవివేకం, అలాంటి వాటి మధ్యన నేను ఖచ్చితంగా హరిజనుల్ని ఆలయ ప్రవేశం కల్పించాలి, వాళ్ళు దేవుడికి వెళ్ళి మొక్కుకోవాలి, వాళ్ళు కొబ్బరికాయ కొట్టాలి అని గట్టిగా సంకల్పించుకొని ఎన్నిసార్లు చెప్పినా కూడా అధికారులు, ప్రభుత్వం పట్టించుకుపోయేసరికి ఆయన పెద్ద స్థాయిలో నెల్లూరు టౌన్లోని మూలాపేటలోని వేణుగోపాల స్వామి ఆలయం దగ్గర ఆమరణ నిరాహార దీక్ష మొదటిసారి చేశాడు. అక్కడ చేసిన వెంటనే కదిలిపోయినటువంటి ప్రభుత్వం, కేడర్, పెద్దలు అందరూ కూడా అతని యొక్క పట్టుదల ముందు చిన్నపోయి వెంటనే కూడా అప్పటి తెలుగు వారికి సంబంధించిన అది సింహాచలం కావచ్చు, అన్నవరం కావచ్చు, కాణిపాకం కావచ్చు, అన్ని ఆలయాల్లో కూడా హరిజనులకి ఆలయ ప్రవేశం కల్పించినటువంటి మొదటి వ్యక్తి, శక్తి, ప్రజలకు భక్తి ఆయనే పొట్టి శ్రీరాములు గారు. రెండోసారి ఇదే హరిజనులు మద్రాసు ప్రెసిడెన్సీలో వాళ్ళ మధ్యలో పనిచేస్తుంటే దళితులకి ఖచ్చితంగా నెలలో ఒక్కరోజైనా సెలవు దినంగా ప్రకటించాలని రెండోసారి ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం కదిలింది, పైవారు దిగి వచ్చారు. ప్రతి నెల 30వ తారీఖు సర్వోదయం అని ప్రకటించి మళ్ళీ హరిజనులకు కూడా మంచి చేసినటువంటి వ్యక్తి. ఆ రోజుల్లో ఉద్యమాల్లో, జైల్లో కిటకిటలాడుతున్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి ఉద్యమకారులకి మంచి భోజనం, శుచి, శుభ్రత, బూతులు ఇలాంటి ఇబ్బందులు ఉంటే మళ్ళీ జైల్లో కూడా ఆమరణ నిరాహార దీక్ష చేసి వాళ్ళు మనుషులు అని వాళ్ళ హక్కుల్ని గెలిపించినటువంటి వ్యక్తి. చివరగా చేసిన ఇంకొక ఆమరణ నిరాహార దీక్ష ఉంది, దాని గురించి మళ్ళీ చెప్తాను. మరి పొట్టి శ్రీరాములు గారు ఇది ఒకటే చేశారా అంటే నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో భారతదేశాన్ని ఒక ఏకతాటిగా తీసుకొని వచ్చి ఏక పందాలు నడిపిస్తున్న వ్యక్తి గాంధీజీ గారు. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లక్షలాది మంది పోగై ఉన్న ఒక సభ సాక్షిగా సభా ప్రాంగణంలో లక్షల మంది ఉండగా ఆ సభలో నిలబడి నేరుగా చెయ్యి చూపిస్తూ పొట్టి శ్రీరాములు గారిని చూపిస్తూ, ఇలాంటి పొట్టి శ్రీరాములు ఇంకొక 10 మంది ఉంటే ఏడాదిలో స్వాతంత్రం తెచ్చేవాడిని అన్న ఆ మాట ఈ రోజుటికి ఈ భరత గడ్డ మీద ఏ స్టార్ హీరో కూడా ఎలివేషన్స్ లేవు, గూస్ బంప్స్ రావు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా గొప్పగా చెప్పాలంటే ఆయన నెల్లూరు వీధుల్లోనే కాకుండా పలు వీధుల్లో కూడా మెడకి అట్ట పెట్టి వేలాడ తీసుకొని అస్పృశ్యత పోగొట్టాలి, ఆలయ ప్రవేశం హరిజనులకు జరిపించాలి అనేటువంటి అక్షరాలను రాసుకొని మండు టెండలో కాళ్ళకి చెప్పులు లేకుండా, తల మీద గొడుగు లేకుండా, ఒంటికి బట్టలు లేకుండా చిన్నపాటి క్లాత్ కట్టుకుని రోడ్ల మీద తిరిగినటువంటి విధానం. ఆ రోజుల్లో అతన్ని చూసి ఎవరో పిచ్చి వాళ్ళ ఉన్నాడు, మైండ్ చెడిపోయింది, ఇలాంటి వాళ్ళు ఉంటే ఏమైనా కుక్కలు వెంటబడతాయేమో అనుకున్నటువంటి వ్యక్తే ఈరోజు తెలుగు వారి యొక్క సత్తాని ప్రపంచ చరిత్రకి నాంది పలికిన వ్యక్తి, భాషా ప్రయుక్త రాజ్యాల ఆజ్యం పోసినటువంటి వ్యక్తి. ఏదైతే అంటే ఆ రోజుల్లో అస్పృశ్యత, నిమ్న జాతి, తక్కువ జాతి వాళ్ళ దగ్గరికి రాకూడదు అనేటువంటి విధానంలో ఆయన ఇంటింటికి వెళ్ళి జోలు పట్టుకుని అడుక్కొని పదార్థాలు కావచ్చు, డబ్బులు కావచ్చు తీసుకొని అన్నిటిని తీసుకొచ్చి ఒక దగ్గర పోగేసి వండి పెట్టి అందరినీ పిలిచేవాడు. కలిసి భోంచేద్దాం రండి, ఒకరిని కౌగులించుకుందాం, కడుపు నిండా తిందాం, తరివి తీరా మాట్లాడుకుందాం, ఈ నిమ్న జాతుల్ని పక్కన పెడదాం, ఈ అస్పృశ్యతని పోగొడదాం, అందరూ సమానమే అన్నా వాళ్ళు రాకపోయినా ఏ కాడికి దాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్ళి గెలిచినటువంటి రారాజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు.
చరకా యంత్రం కావచ్చు, చరకా యంత్రం మీద బట్టలు నేసేవాళ్ళు, మత ప్రచారమైనటువంటి ఇబ్బందులు ఉంటే తొలగించేవాళ్ళు. ఒక క్రిస్టియన్ దళిత మహిళ చేత ప్రజలందరూ చూస్తూ ఉండగా ఎంతో పెద్ద ప్రమాదం పొంచి ఉన్నా కూడా ఆ మహానుభావుడు ఆ మహిళ చేత బావిలో నీళ్లు తోడించినటువంటి మరుపురాని మనిషి, మహామనిషి, గొప్ప మనిషి, మనం ఆరాధించదగిన మనిషి. మన బిడ్డలకి లోతుగా చెప్పి అతనిలా ఒక్కరోజు బతికినా చాలు అని చెప్పగలిగినటువంటి గొప్ప మనిషి అని నేను ఈరోజు ప్రత్యేకంగా చెప్తున్నా. అయితే ఎక్కడి వరకు బాగానే ఉంది, కానీ మధ్యలో ఎప్పుడైతే 6 మందిని తన కుటుంబంలో కోల్పోయాడో మొదటి దెబ్బ, రెండో దెబ్బ తను విపరీతంగా ఇష్టపడే గాంధేయవాది గాంధీ గారిని కోల్పోయాడు. గాంధీ గారిని కోల్పోయి నిశ్చేష్టుడయ్యాడు. అంటే 2 సార్లు దెబ్బతింటే రెండోసారి కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ తగ్గలేదు, నేను మళ్ళీ పోరాటం చేస్తా, నా ఆరాటం ఆంధ్రుల యొక్క స్వాతంత్ర్యం. అంటే మతరాశుల మధ్యన అడ్డుబొట్టు పెట్టుకొని మనకు ఒక ఐడెంటిఫికేషన్ లేదు. మనకి తాగునీరు, సాగునీరు, విద్యుత్ శక్తి, అధికారాలు, పదవులు, పథకాలు, కడుపు నిండా భోజనం చెప్పుకోవడానికి మనకంటూ ఒక పేరు ఊరు లేనటువంటి పరిస్థితి. వాళ్ళ మధ్యన బూతులు, మనకంటూ ప్రత్యేకత లేదు, గుర్తింపు లేదు. గుండెల నిండా బాధతో ఆయన ఎన్నోసార్లు అలమటించాడు, అడిగాడు, పర్యటించాడు, ఎన్నో విధాలుగా చేశాడు. ఏదైతే దేశం కోసం పోరాడాడో, నా రాష్ట్రం కోసం నేను ఎంతవరకైనా దిగతాను. ఆ రోజుల్లో ఒకటే మాట, ఆంధ్రులు ఆరంభ సూరులు, అన్నీ ఉడత ఊపులే, ఒక అడుగు ముందుకేస్తారు, ఆకలికి అలమటించి వెనక్కి వస్తారు. అన్నీ ఉడత ఊపులే, ఏదో చిన్న జలక్కిస్తారు, జగత్తు కోసం జనం కోసం ఏమీ చేయరు అనేటువంటి పద్ధతి వచ్చింది. ఆంధ్రులు ఆరంభ సూరులు అన్న రాజాజీకి ఆంధ్ర రాష్ట్రం ఇవ్వడం కుదరదు అన్న నెహ్రూజీకి గాంధీజీ సిద్ధాంతాలతో తెలుగోడి తెగువ చూపించాడు, ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించాడు. ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు గట్టిగా అనుకున్నారు, ఏదైతేనేం నా తెలుగు వారి కోసం నేను తెగిస్తా, ఈ చరిత్రను ఇంతటితో ముగిస్తా, ఎంతకైనా సహిస్తా, నా ఆత్మ బలిదానమే, నా మరణమే దీనికి కారణం కావాలి అని ఆ రోజు కంకణం కట్టుకొని మద్రాసు పట్టణంలో ఉండేటువంటి బులుచు సాంబమూర్తి గారి మైలాపూర్లో ఉండేటువంటి ఇంటి దగ్గర కూర్చున్నాడు. 1952 అక్టోబర్ 19వ తారీఖు. అది చరిత్రకు నాంది పలికినటువంటి రోజు, మరుపురాని క్షణం ఆయన లక్షణం. అక్కడ మొదలుపెట్టినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు వెనక్కి తిరిగి చూసుకోకుండా ఆయన యొక్క దీక్షని ఆయన చనిపోయేంత వరకు కూడా ముందుకు తీసుకెళ్లారు. మరి ఆమరణ నిరాహార దీక్ష అంటే ఏంటి అంటే ఏదో ఇడ్లీలో, పొంగలో, దోశలో తినేది కాదు. ఆమరణ నిరాహార దీక్ష అంటే కేవలం పచ్చి నీళ్లు మాత్రమే తాగుతూ ఏదైతే అనుకున్న హక్కుల కోసం పోరాటం చేస్తూ వాక్కుని ముందుకు తీసుకెళ్తారో దాన్ని ఆమరణ నిరాహార దీక్ష. ఆయన కేవలం 58 రోజుల్లో ఆయన భుజించింది, ఆయన సేవించింది, ఆయన తాగింది కేవలం మంచినీళ్ళు, పాండీ బజార్లో దొరికే చిన్న నిమ్మకాయల యొక్క ద్రవం తప్ప, ఒంటికి ఒండ్రు మట్టి తప్ప, ఒక్క ఆశయం ఆయన ఉన్న బలం ఒక్కటే, నేను సాధిస్తాను, దీన్ని ఇంతటితో ముగిస్తాను, లేదంటే నేను చస్తాను అని వెళ్ళినటువంటి తీరు ఆ రోజుల్లో ఘన చరిత్రకు కూడా దారితీసింది. అయితే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి గొప్ప పనులు తాలూకు సాక్ష్యాలను చూపిస్తాను. ఇది చూడండి, ఇది నెల్లూరులోని మూలాపేటలోని వేణుగోపాల స్వామి ఆలయం దగ్గర ఆయన చేసినటువంటి ఆమరణ నిరాహార దీక్షకి ప్రతిరూపం ఇది. హరిజన దేవాలయ ప్రవేశం నెల్లూరు 1943-10. చూడండి, ఇది శిలాఫలకం కాదు, ఆయన చేసిన త్యాగానికి ప్రతిఫలం. ఇది ఈరోజు నెల్లూరుకి వెళ్ళి వేణుగోపాల స్వామి ఆలయం ప్రాంగణంలో ఉండేటువంటి శిలాఫలకం చూసినా కూడా నిలువెత్తు ఆయన ఆదర్శం, ఆయన నిదర్శనం ఇది. ఇది చూడండి, పొట్టి శ్రీరాములు గారు ఆయన ఏదైతే ఆలయంలోకి ప్రవేశం కల్పించాలంటే పైన పట్టించుకోకపోతే ఆయన చూడండి ఒక అట్టపెట్టెను ముందు పెట్టుకొని హరిజన దేవాలయ ప్రవేశమే అస్పృశ్యత నివారణ, ఏక పంక్తి భోజనముతో కులతత్వాలను పోగొట్టుడు అని ఆ రోజుల్లోని కూర్చొని ఇలా చూడండి ఆలోచిస్తున్నాడు. అప్పటికింకా క్లైమాక్స్ రాలా, అప్పటికింకా చరిత్ర ముగిలా. చూడండి, ఇది ఈయన పొట్టి శ్రీరాములు గారి అక్కగారి కొడుకు ఎన్ఆర్ గుప్తా. రేపు ఉదయం అంటే 1952 అక్టోబర్ 19వ తారీఖు దీక్ష మొదలు పెడతాను అనగా 18వ తారీఖు వాళ్ళ అక్కగారు అబ్బాయితో ఇచ్చినటువంటి ఫోటో. ఆ రోజే డిసైడ్ అయ్యాడు, చరిత్ర సృష్టిస్తా, తెలుగు వాళ్ళకి సపరేట్ రాష్ట్రం ఇస్తా. ఇది గమనించండి, ఆయన శరీర బరువు తగ్గిపోయి
కృంగి కుసించి నశించి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు చివరి గడియలు దగ్గర పడ్డప్పుడు ఉండేటువంటి ఫోటో. వీళ్ళంతా కూడా అక్కడ ఉండేటువంటి డాక్టర్ల బృందం. ఈయన వచ్చేసి వీళ్ళ అక్కగారు అబ్బాయి, వాళ్ళ వైఫు, కూతురు అనురాధ గారు. అదేవిధంగా వాళ్ళందరి మధ్యలో కూడా ఆ రోజుల్లో తీసినటువంటి ఫోటో. దయచేసి మాట్లాడవద్దు. అక్కడ పరిస్థితి ఏంటంటే చివరి రోజుల్లో ఎలాంటి పరిస్థితికి వచ్చారంటే ఆయన పేగులు పుండ్లు పడి గావు కేకలు పెట్టిన, జీర్ణ వ్యవస్థ తిరగబడి మలమూత్ర విసర్జనలు ముక్కుకుండా నోటుకుండా చెవుకుండా వచ్చినా ఏ మాత్రం తగ్గని అసలు సెసలైన రాజు ఎవరైనా ఉన్నారంటే ఈయనే. ఆ రోజుల్లో ఆ చివరిలో మాట్లాడితే సౌండ్ తట్టుకోలేనటువంటి పరిస్థితి. చివరి గడియలు. మీకు చిన్న ఉదాహరణ చెప్పాలి ప్రజలారా. ఒకసారి ఎవరో వచ్చి ఎలాగైనా పొట్టి శ్రీరాములు చనిపోతాడేమో, ఈ మంకుతనం, ఈ యొక్క పట్టుదల అతన్ని తీసుకుంటుందేమో బలిదానం అనుకుని ఎవరో వచ్చి పొట్టి శ్రీరాములు రేపు ఉదయం ఎల్లుండో ఇచ్చేస్తున్నారు, ఆంధ్ర రాష్ట్రానికి అమలు చేసేస్తున్నారు, నువ్వు దయచేసి మాని అంటే ఆయన ఒకటే ఒక మాట అన్నాడు. పార్లమెంటులో దీని గురించి ప్రసక్తి వచ్చిందా? అమలు పెట్టారా? బిల్లు పాస్ అయిందా? జీవో పాస్ అయ్యిందా అంటే లేదు, రేపు ఎల్లుండు నేను చావడానికి సిద్ధమే, అది అయినప్పుడు చెప్పు, నేను అన్నం తింటా బయటకు వస్తా అన్నాడు తప్ప ఆ రోజు కూడా ఆయన వెనకడుగు వేయనటువంటి సింహ గర్జన ఆయనది. ఇది చివరిగా అంటే 1952 డిసెంబర్ 15వ తారీఖు నైటు 11 గంటల 23 నిమిషాలకి ఆయన భౌతిక కాయం అంటే తనువు చాలించారు. తనువు చాలించిన తర్వాత అప్పటి వరకు తెలుగు వాళ్ళతో నిండిపోయిన మద్రాసు పట్టణంలో ఏ ఒక్కరూ కూడా కొంతమందికి భయపడి సోషల్ మీడియా ఆ రోజులో లేకపోబట్టి తెలిసిన అది నిజమో అబద్ధం తెలియక ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు కాదు. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో, మద్రాసులో ఉండే తెలుగు వాళ్ళ స్వాతంత్ర్యం కోసం స్వేచ్ఛ కోసం చనిపోయాడో ఎవరికి తెలియకపోయేసరికి ఆ రోజుల్లో ఘంటసాల గారు గుడివాడ నుంచి వచ్చి పాట అందుకోవడం, టంగుటూరు ప్రకాశం పంతులు గారు బండ బూతులు తిడుతూ ఇలాంటి తెలుగు వారి కోసం నువ్వు ప్రాణార్పణ చేసిందని ఆయన గొంతుతో నినాదాలు చేయడంతో ఒక్కసారిగా తెలుగు వారంతా కూడా తెగేసి ముందుకు వచ్చి తమిళుల మధ్యన ఉన్న ప్రజలందరూ కూడా తమిళ రాష్ట్రాన్ని తగలబెట్టడం, ఆ మంట కాస్త నెహ్రూ గారికి చారడం అప్పట్లో ఒక చరిత్రగా నెలకొల్పడం జరిగింది. అయితే చూడండి, ఆయన్ని అలంకరించి ఎడ్ల బండి మీద కూర్చోబెట్టి ఆ మహనీయునికి నిజంగా వీళ్ళల్లో మనం ఒక్కరైనా లేకపోవడం అనేది దౌర్భాగ్యం. ఆ మహానుభావుణ్ణి స్పర్శించడం, ఆ మహానుభావుణ్ణి చూడడం ఆ రోజుల్లో వీళ్ళకే దక్కిందంటే మనం చాలా బాధాకరమైన విషయం. ఏమీ లేడు, చాలా తగ్గిపోయాడు, ఉన్నాడు అంటే ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ఇలా వాకిట్లో నుంచి చెన్నైలో ఉన్న అన్ని వీధులు తిప్పుకుంటూ కన్యకా పరమేశ్వరి ఏదైతే శ్మశాన వాటిక ఉందో అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. ఇది అప్పటి ఫోటో. అయితే అప్పట్లో ప్రచురించినటువంటి అప్పుడు మ్యాగజైన్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్, ఆంధ్ర రాష్ట్ర సాధనకు శ్రీరాములు గారి ప్రాణార్పణ, ప్రయోపవేశం 58వ రోజు రాత్రి 11 గంటల 20 నిమిషాలకు నిర్యాణం. ఇదంతా కూడా ఆయన చివరగా వచ్చినటువంటి ఆర్టికల్. కాబట్టి నేను ఆయన ఒక మతానికి సంబంధించిన కాదు, ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన ఒక మంచికి సంబంధించిన వ్యక్తి. ఆయన దేశకి సేవ చేశాడు, రాష్ట్రానికి సేవ చేశాడు, కులానికి సేవ చేశాడు, మతాలకు సేవ చేశాడు. ఓవరాల్గా ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి ఇన్స్పిరేషన్గా నిలబడ్డాడు. దిస్ ఈజ్ మై బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. చివరగా నేను చేయగలిగింది ఏముంటుందండి? చివరగా నేను చెప్పగలిగింది ఒకటే, అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు, అమర్